మోడర్న్ వార్స్ అంటే జస్ట్ ట్యాంక్స్ అండ్ బిగ్ ఆర్మీస్ కాదు. ఈ రోజుల్లో వార్ఫేర్స్ ఫాస్ట్‌గా, అన్‌ప్రెడిక్టబుల్‌గా, టెక్నాలజీ డ్రివెన్‌గా మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్, ప్రెసిషన్ స్ట్రైక్స్, సైబర్ సిస్టమ్స్ ఇవన్నీ బ్యాటిల్ ఫీల్డ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేస్తున్నాయి. ఈ న్యూ రియాలిటీకి రెడీ అవ్వడానికి ఇండియన్ ఆర్మీలో ఒక బ్రాండ్ న్యూ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అదే భైరవ్ బెటాలియన్స్. అసలు భైరవ్ బెటాలియన్స్ ఏంటి? ఎందుకు ఫార్మ్ చేస్తున్నారు? ఫ్యూచర్ వార్స్‌లో వీటి రోల్ ఏంటి? అనే కదా మీ డౌట్. ఇవన్నీ నేను సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ సింపుల్‌గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఒక లైక్ ఏసేసేయండి. రెగ్యులర్‌గా ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత నాది. అసలు భైరవ్ బెటాలియన్స్ అంటే ఏంటి? భైరవ్ బెటాలియన్స్ అంటే స్మాల్, హైలీ మొబైల్, టెక్నాలజీ సపోర్టెడ్ కాంబాట్ యూనిట్స్ అనమాట. అంటే వీళ్ళు చాలా స్మాల్ ఉంటారు. చిన్న నంబర్స్‌లో ఉంటారు. హైలీ మొబైల్ అంటే ఎక్కడికన్నా ఎళ్ళగలుగుతారు. అండ్ వీళ్ళకి టెక్నాలజీ సపోర్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ ఇన్ఫంట్రీ. ట్రెడిషనల్ ఇన్ఫంట్రీ బెటాలియన్స్ లాగా హ్యూజ్ కాదు. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఇన్ఫంట్రీ బెటాలియన్స్ అంటే ఒక 1000 మంది దాకా ఉంటారు. అప్రాక్సిమేట్‌లీ ఒక 500 నుంచి 1000 మంది దాకా ఉండొచ్చు. కానీ వీళ్ళలా కాదు. చాలా తక్కువ సైజ్‌లో ఉంటారనమాట. ఈ యూనిట్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కాంపాక్ట్‌గా, ఫాస్ట్‌గా డిప్లాయ్ అయ్యేలాగా డిజైన్ చేశారనమాట. వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే హై రిస్క్ ఏరియాస్‌లో క్విక్‌గా రెస్పాన్స్ ఇవ్వడం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే భైరవ్ బెటాలియన్స్ ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ రెగ్యులర్ ఇన్ఫంట్రీ అండ్ స్పెషల్ ఫోర్సెస్. అంటే మీరు అనొచ్చు అంటే ఇన్ఫంట్రీ అంటే 1000 మంది ఉంటున్నారన్నారు. స్పెషల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. సో స్పెషల్ ఫోర్సెస్‌లో కూడా మీకు టెక్నాలజీ ఓరియెంటెడ్ అంత ఉండకపోవచ్చు. వాళ్ళు స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ టాస్క్ ఉండొచ్చు. సో ఇలాంటివి కూడా చాలా ఇంక్లూడ్ ఉంటాయి కాబట్టి వీళ్ళేంటంటే ఒక ఇన్ఫంట్రీకి, ఒక స్పెషల్ ఫోర్సెస్‌కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళనమాట. అంటే వీళ్ళని స్పెషల్ ఫోర్సెస్‌లో రిప్లేస్ చేయడానికి కాదు. బట్ బ్యాటిల్ ఫీల్డ్‌లో స్పీడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి అనమాట. అసలు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఇండియాకి ఇప్పుడు భైరవ్ బెటాలియన్స్ ఎందుకు అవసరం? ఎందుకు అంటే ఇండియాకి యూనిక్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి. లాంగ్ బార్డర్స్, మౌంటైన్స్, డెజర్ట్స్, డెన్స్ ఫారెస్ట్ ఇలాంటి మల్టీ ఫ్రంట్ థ్రెట్స్ ఉన్నాయి ఇండియాకి. సో ట్రెడిషనల్ ఆర్మీ యూనిట్స్ మొబిలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళు యూనిట్ మూవ్ అవుతాయి. ఇప్పుడు ఒక యూనిట్ మూవ్ అవుతుందంటే దాంట్లో ఒక 500 మంది ఉన్నారంటే 500 మంది దే హ్యావ్ టు మూవ్. అంతేగాని 10 మంది ఒకసారి, 20 మంది ఒకసారి అలా మూవ్ కాదు ఆర్మీ యూనిట్స్. సో అదేమవుతుందంటే మోడర్న్ వార్ఫేర్‌లో ఉన్నప్పుడు అలా యూనిట్ టైం మూవ్ అవ్వడానికి టైం కన్జ్యూమ్ చేస్తుంది. ఈ టైం ఇట్‌సెల్ఫ్ బికమ్స్ ఎ వెపన్. సో వార్ఫేర్‌లో టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఈ భైరవ్ బెటాలియన్స్ పర్పస్ ఏంటంటే అవర్స్‌లో డిప్లాయ్ అయిపోతారు. క్విక్‌గా స్ట్రైక్ చేస్తారు. స్ట్రాటజిక్ లొకేషన్స్‌ని హోల్డ్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు మోడర్న్ వార్ఫేర్‌లో టైమ్ ఇట్‌సెల్ఫ్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. సో ఇప్పుడు మనం ఆ టైమ్‌ని రిడ్యూస్ చేస్తున్నాము ఈ ఫోర్సెస్ తోటి. సో ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే మన ఫోర్సెస్ ఇప్పుడు మ్యాన్ పవర్ హెవీ వార్ఫేర్ నుండి ప్రిసిషన్ బేస్డ్ వార్ఫేర్‌కి షిఫ్ట్ అవ్వడాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇది మనకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్. గుర్తుపెట్టుకోండి, హెవీ వార్ఫేర్ నుండి ప్రిసిషన్ బేస్డ్ వార్ఫేర్‌కి షిఫ్ట్ అవుతున్నాం మనం. ఓకే. ఇప్పుడు భైరవ్ యూనిట్స్‌కి, రెగ్యులర్ యూనిట్స్‌కి తేడా ఏంటో చూద్దాం. సో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇక్కడొచ్చేసి ట్రైనింగ్ అండ్ మైండ్ సెట్. భైరవ్ సోల్జర్స్‌కి క్రాస్ డొమైన్ ట్రైనింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే గ్రౌండ్ కాంబాట్, డ్రోన్‌తో కోఆర్డినేషన్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ సిస్టమ్ యూసేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ సిస్టమ్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. లైక్ సమ్ సెన్సార్స్ తోటి ఏదన్నా వెపన్. సో ఎలక్ట్రానికలీ దే విల్ బి స్ట్రాంగ్ అనమాట. సో ఈ యూనిట్స్ రియల్ టైమ్ బ్యాటిల్ ఫీల్డ్ డేటాతోటి ఆపరేట్ చేస్తాయి. ఆర్డర్స్ కోసం వెయిట్ చేయకుండా గ్రౌండ్ లెవెల్‌లో కమాండర్‌కి డిసిషన్ మేకింగ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇది బ్యాటిల్ ఫీల్డ్‌లో స్పీడ్ అండ్ సర్ప్రైజ్‌ని డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మన రెగ్యులర్ యూనిట్స్ తీసుకోండి. వాళ్ళకి పైనుంచి ఒక ఆర్డర్స్ రావాలి. ఆ ఆర్డర్స్‌ని వాళ్ళు ఫాలో అవ్వాలి. కానీ భైరవ్ బెటాలియన్స్ అలా కాదు. అక్కడ ఉన్న కమాండర్‌కి గ్రౌండ్ లెవెల్‌లో డిసిషన్ మేకింగ్ ఫ్రీడమ్ ఉండడం వల్ల ఒక సర్ప్రైజ్ అండ్ స్పీడ్ అటాక్స్‌కి ఆర్ విన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో టెక్నాలజీ అండ్ డ్రోన్స్. ఇంతకుముందు దాంట్లో మనం టెక్నాలజీ, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్ అని వాడాం. సో భైరవ్ కాన్సెప్ట్‌లో టెక్నాలజీ ఈజ్ నాట్ ఆప్షనల్. ఇట్స్ సెంట్రల్. అంటే వీళ్ళు కోర్ కాన్సెప్ట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ టెక్నాలజీ. సో డ్రోన్స్ ఇప్పుడు జస్ట్ కెమెరాస్ కాదు. దే గైడ్ మూవ్‌మెంట్, ఎనిమీ పొజిషన్ ఐడెంటిఫై చేస్తాయి అండ్ బ్యాటిల్ ఫీల్డ్‌లో అవేర్‌నెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ భైరవ్ బెటాలియన్స్ సర్వైలెన్స్ డ్రోన్స్‌ని ఆపరేట్ చేస్తారు. సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాడతారు. డాటా లింక్ కమాండ్ నెట్వర్క్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో సోల్జర్స్ ఇప్పుడు బ్లైండ్‌గా ఫైట్ చేయరు. దే ఫైట్ ఇన్ఫార్మ్డ్. అసలు ఎక్కడ యూజ్ చేస్తారు ఈ భైరవ్ బెటాలియన్స్? ఈ యూనిట్స్ ఎస్పెషల్లీ మౌంటైన్ బార్డర్స్ ఉంటాయి కదా! అక్కడ రిమోట్ ఫార్వర్డ్ ఏరియాస్
అక్కడ హై అలర్ట్ జోన్స్, ఒకవేళ కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ చేయాల్సి వస్తే, ఫార్వర్డ్ ప్రెజెన్స్లో ఉండాల్సి వస్తే, ర్యాపిడ్ రియాక్షన్ రోల్స్లో వీళ్ళ ఇంపార్టెన్స్ చాలా హై ఉంటుంది. జస్ట్ వీళ్ళ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ ఎ డిటర్నెంట్ సిగ్నల్. ఫ్యూచర్ వార్లో ఈ భైరవ్ బెటాలియన్స్ ఒక ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే, భైరవ్ బెటాలియన్స్ జస్ట్ ఒక యూనిట్ కాదు, ఇది ఇండియన్ ఆర్మీ థింకింగ్లో ఒక ఫండమెంటల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ వార్స్ విల్ బీ ఆల్ అబౌట్ స్మాలర్ యూనిట్స్, ఫాస్టర్ డెసిషన్స్ అండ్ బెటర్ ఇన్ఫర్మేషన్. సో ఫ్యూచర్ వార్స్ అన్ని యూనిట్స్ స్మాలర్ సైజ్లో ఉంటాయి, డిసిషన్స్ ఫాస్టర్ ఉంటాయి అండ్ బెటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెంబర్స్ కన్నా స్పీడ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ అవుతాయి. భైరవ్ బెటాలియన్స్ షోస్ దట్ ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్. ఈ భైరవ్ బెటాలియన్స్ మన ఇండియా ఫ్యూచర్కి ప్రిపేర్గా ఉంది అని రిప్రజెంట్ చేస్తాయి. లెట్స్ కమ్ టు ద కన్క్లూషన్. ఇప్పటిదాకా మనం ఇండియాలో ఉన్న మోడర్న్ వార్స్ గురించి, అసలు భైరవ్ బెటాలియన్స్ అంటే ఎవరు, ఇండియాకి భైరవ్ బెటాలియన్స్ అవసరం ఎందుకు ఉంది, ఈ భైరవ్ యూనిట్కి రెగ్యులర్గా ఇన్ఫెంట్రీ యూనిట్స్ ఆర్ స్పెషల్ యూనిట్స్కి డిఫరెన్స్ ఏంటి, వీళ్ళకి టెక్నాలజీ అండ్ డ్రోన్స్లో వీళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ యూజ్ చేస్తారు ఈ బెటాలియన్స్ని, ఫ్యూచర్లో వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటిదాకా మనం తెలుసుకుందాం. కన్క్లూజన్కి వచ్చేసరికి వార్ఫేర్ చేంజ్ అవుతుంది అండ్ దానికి ఇండియన్ ఆర్మీ కూడా అడాప్ట్ అవుతుంది. భైరవ్ బెటాలియన్స్ మోడర్నైజేషన్ అండ్ ఫ్యూచర్ విజన్ని ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేస్తున్నాయి. దే ఆర్ నాట్ బిల్డ్ ఫర్ ఎస్టర్డేస్ వార్స్ బట్ ఫర్ టుమారోస్ బ్యాటిల్స్. రేపటి వచ్చే యుద్ధాలకి వీళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనిపిస్తే, దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ చాలా మోటివేట్ చేస్తుంది. అండ్ ఈ వీడియో తయారు చేయడానికి చాలా ఇన్ఫర్మేషన్, చాలా ఆర్టికల్స్ రీడ్ చేసి వాటిని ఒక దగ్గర తీసుకొచ్చి మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ మీరు ఏదైనా నేర్చుకున్నారు ఈ వీడియోకి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ మోటివేట్స్ మీ అలాట్. అండ్ ఇంకో కొత్త వీడియోతో కొత్త టాపిక్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.